కురుక్షేత్ర యుద్ధం తర్వాత హస్తినాపురానికి శ్రీకృష్ణుడు అన్నం వండిన తర్వాత వచ్చే గంజినీరు కాలవలా రాజ్యమంతా పారడం చూసి అర్జునుడితో ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు. ప్రతిరోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాని వలన వచ్చిన గంజినీరు అని గర్వంగా చెబుతాడు అర్జునుడు. ధర్మరాజు పాలనలో కరువుకు స్థానం ఉండకూడదు, అందుకే మేము ప్రతిరోజు 3 పూటలా ఉచితంగా అన్నదానం చేస్తున్నాము అని చెప్పాడు. దానికి కృష్ణుడు నవ్వుతూ నా వెంటరా అర్జున అని బలిచక్రవర్తి పాలిస్తున్న లోకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఒకరిని పిలిచి అయ్యా, ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారు అని అడిగాడు. స్వామి, ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరగవు, కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే మేము తీసుకుంటాము, మాకు ఉచితంగా ఇచ్చినా మేం తీసుకోము, అందుకే మేము ఎవరికీ బానిసలం కాదు, మమ్మల్ని ఎవరూ ఆజ్ఞాపించరు అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అర్జున, ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా మనం అంగీకరించకూడదు, అలా తీసుకుంటే వాళ్ళ ముందు మనం తలదించినట్లే కదా, ఒక రాజ్యం బాగుండాలి అంటే ఇలా ఉచితంగా ఇవ్వకూడదు అని చెప్పి అర్జునుడి గర్వం అణిచాడు.